హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. పార్టీ మంచి చెడులు చర్చించుకున్నామన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. సీనియర్లు, అనుభవజ్ఞులు ఎక్కడ పెడితే అక్కడ వివాదాస్పదంగా మాట్లాడడం సరికాదని పరోక్షంగా కొండా మురళిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలి కానీ బహిరంగ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని, మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళు వెళ్ళి ఎవరి కోసం ఇది పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని 500 బోనస్ అని ఇటు పోతే ఇందిరమ్మ ఇండ్లు అని ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీలలో గల్లీ గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అట మీద వెళ్ళట్టు పోయి తిరుగుతున్నాం. పొదికి ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తుందంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు. అట్లాంటి తరుణంలో మనది మనం చేసుకుంటే ఎవరికి చెప్తారు? అది ఆలోచన అధిష్టానానికి కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. హైకమాండ్ కూడా మీది కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే. ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది లేదు, పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధ వేస్తున్నది. దాంట్లో సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ మనకు అందిస్తారు. శ్రీధర్, డీటెయిల్స్ ఏంటి? వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ సంబంధించిన రాజకీయాలు మాత్రం చాలా రసవత్తరం ఇస్తున్నాయని చెప్పొచ్చు. నిన్న ఏవైతే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఏవైతే ఉన్నారో నిన్న ముగ్గురు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ చాలా పరుషమైన పదజాలం వాడారు. దీంతో ఈ రోజు ఉదయం దాదాపు 4-5 ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 ఎమ్మెల్సీ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మేయర్ తో పాటు అందరూ ఒక 2 గంటల పాటు ఎమ్మెల్యే నాయని రాజేందర్ ఇంట్లో సమావేశమైన ఎట్టి పరిస్థితుల్లో కూడా సంబంధించిన కొండ ఫ్యామిలీ తరఫున చాలా ఇబ్బందులు ఎదురుతున్నాయి, చాలా అవమానాలు ఎదురవుతున్నాయి. కాబట్టి దీన్ని అధిష్టానం దృష్టి తీసుకుపోవాలి, తప్పనిసరి దీనిపై చర్య తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవాలి. అనంతరం ప్రెస్ మీడియాతో కూడా మాట్లాడి దీన్ని మేము అధిష్టానం దృష్టి తీసుకుపోతాం. అయితే కొండ మురళి మాత్రం నిన్న రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా పోచం మైదాన్ సెంటర్ లో చేసిన వ్యాఖ్యలు మాత్రం మిగతా ఎమ్మెల్యేలు కూడా చాలా సీరియస్ గా తీసుకునే కనిపిస్తుంది. ఎందుకంటే కడియం సీఆర్ గాని, రేపు ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా కేఆర్ నాగరాజు వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేస్తూ బసవరాజ్ అందరూ కూడా చాలా సీనియర్ నేతలు వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ చాలా అవమానకర రీతిలో మాట్లాడారు. కాబట్టి ఈ మీటింగ్ తోటి ఒక ప్రాధాన్యత నెలకొన్నది. మీటింగ్ మాత్రం అంటే దాదాపు మనం అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో గతంలో అనేక సార్లు కూడా అవమానం పడ్డప్పుడు కూడా ఇది మాత్రం అధిష్టానం దృష్టి తీసుకుపోతాం. తప్పనిసరి ఈ విషయంలో మేము కొండ దంపతుల యొక్క పాపాలను మేము ఇక భరించేది లేదంటూ కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. దీంతో కాంగ్రెస్ లో ఏం జరగబోతుంది? ఎందుకంటే దాదాపు 5-6 ఎమ్మెల్యేలు ఒకవైపు ఉన్నారు, పూర్తి స్థాయిలో మిగతా క్యాడర్ అంతా ఒక దిక్కుంది, కేవలం కొండ దంపతులు మాత్రం ఒక దిక్కున్నారు. దీంతో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఎదురు చూడాల్సిందే. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.